దీంట్లో మనందరికీ తెలిసిందేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు భారతదేశంలో 8వ పెద్ద రాష్ట్రము. 1,00,000 అప్రాక్సిమేట్గా 1,63,000 చదరపు కిలోమీటర్లు మన భూభాగం. మరి ఈరోజు స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అందాజుగా 2018-19 సంవత్సరానికి చూసినట్లయితే, అంటే ఇంకా ఎస్టిమేట్సే, ఇంకా అది కన్ఫర్మ్డ్ కాదు, కాకపోతే ఎస్టిమేట్స్ చూసినట్లయితే 6,80,000 కోట్ల రూపాయలు అందాజుగా వస్తుంది. అయితే మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1960లో 70లో మామూలుగా మన స్థూల ఉత్పత్తి పెరుగుదల వచ్చేసి 2%, 3% మాత్రమే ఉన్నదన్నమాట. 60లలో 70లలో గ్రాడ్యువల్గా అది 1980లకు వచ్చేటప్పటికి 5% వరకు చేరుకుంది స్థూల ఉత్పత్తి పెరుగుదల. కానీ భారతదేశంతో పోల్చినట్లయితే మాత్రము అది ఇప్పటికి కూడా తక్కువనే. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు కూడా వెనుకబడే ఉందన్నమాట. అయితే ఒక పర్టికులర్ కాలంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విపరీతంగా ఆర్థికంగా, ఎకనామిక్గా అన్ని రకాలకు కూడా మరి బాగా పెరిగింది. ఆ ప్రాంతము ఆ కాల పరిమితి వచ్చేసి 2004 నుంచి 2009. 2004 నుంచి 2009 చూసినట్లయితే ఇంచుమించు 12% గ్రోత్ ఉన్నింది. ఇప్పుడు మనం కొంతమంది చెప్పొచ్చు 2004 నుంచి 2019 వరకు చూసినట్లయితే అది భారతదేశం అంతా కూడా బాగా పెరిగింది కదా అని చెప్పి. ఎస్, భారతదేశం అంతా కూడా పెరిగింది, అప్ స్వింగ్ ఉన్నింది. కానీ ఆ పెరిగిన భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందు ఉన్నిందని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మీ అందరూ కూడా ఈరోజు వైట్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ ఫిగర్సే మీకు తెలియపరుస్తాయి. మరి ఈరోజు కొన్ని ఇండికేటర్స్, కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు మనం ఒకటొకటి విభజించి చూసినట్లయితే 2004 నుంచి గమనిస్తే మనకు 2014 నుంచి 2019 అనేది ఒక బ్యాడ్ పీరియడ్గా భావించవచ్చు. ఎందుకంటే ఒకటి, విభజన జరిగింది. మెజారిటీ ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులందరూ కూడా వద్దనుకున్న విభజన జరిగింది. విభజనతో పాటు ఇక్కడ ఉన్న పరిపాలన కూడా అనుకున్న, ప్రజలు అనుకున్న విధానంగా జరగలేదన్నమాట. ఏ ఒక్క ఇండికేటర్ చూసినా కూడా అది కనపడటం లేదన్నమాట. దానికి సబ్స్టాన్షియేషన్ అనేది కూడా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ అన్నీ వచ్చేస్తాయి. మరి దీంట్లో ముఖ్యమైన విషయాలు మన ఎకనామిక్ డెవలప్మెంట్ ట్రెండ్స్, ఏదైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నామో, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కానీ ఆర్థిక పరిస్థితిని ఎస్టిమేషన్ చేయాలంటే కూడా స్థూల ఉత్పత్తి అనేది ఒక ఇండికేటర్ అన్నమాట. ఈరోజు రాష్ట్ర స్థూల ఉత్పత్తి అనేది మనం గత కాలం చూసినట్లయితే, నేను చెప్పినట్టుగా 1999 నుంచి 5 సంవత్సరాలు చూసినట్లయితే 1999-2004 వరకు వ్యవసాయ రంగము 3.66% పెరుగుదల చూపించింది. 2004 నుంచి 2009 ఎప్పుడు లేని విధంగా 6.14% చూపించింది. 2009 నుంచి 2014 4.18% చూపించింది. అంటే కొంత తగ్గింది 2004-09 కంటే కూడా. 2014 నుంచి 2019 11% అని చెప్పి ఈరోజు మనకు ఫిగర్స్ వచ్చినాయి. ఆ ఫిగర్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అదేవిధంగా పరిశ్రమ చూసినట్లయితే 6.03% 1999 నుంచి 2004, 2004-2009 దాదాపు 11%, హైయెస్ట్ ఇంతవరకు రికార్డెడ్. 2.58% 2009 నుంచి 14 బాగా తగ్గిపోయింది. 2014 నుంచి 19 10.74% అని చెప్పి మరి చూపిస్తూ ఉన్నారు. అయితే దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అదేవిధంగా సర్వీస్ రంగం ఏదైతే ఉందో, సేవా రంగము 7.51% 99 నుంచి 2004, 2004 నుంచి 2009 చూసినట్లయితే 10.61%, 2009 నుంచి 2014 9.38%, 2014 నుంచి 2019 9.83%. ఇక్కడ ఏ విధంగా పెరిగింది ఈ 2014 నుంచి 2019 అనేది మేము కొద్దిగా గమనించామన్నమాట. ఎందుకంటే అంటే పెరిగితే మంచిదే, సంతోషం. కానీ పెరిగినది మనకు ఫీల్డ్లో కనపడడం లేదన్నమాట. ఎందుకు కనపడటం లేదు ఈ యొక్క పీరియడ్ అని చెప్పి గమనిస్తే, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నారంటే వ్యవసాయ రంగం పెరిగింది అని. పెరిగినది ఎక్కడ అని చెప్పి మనము దానికి సంబంధించిన సెక్టరల్ కాంపోజిషన్స్ చూసినట్లయితే వాస్తవానికి అగ్రికల్చర్ ఎంత పెరిగింది అని చూస్తే ఏమంటారు, అగ్రికల్చర్ అనేటప్పుడు వ్యవసాయం అనేటప్పటికీ వ్యవసాయానికి సంబంధించిన ఇవి అనుబంధ ఇవి, తర్వాత లైఫ్ స్టాక్
మన గొర్రెలు, తర్వాత ఆవులు, ఫిషరీస్. సో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిందంటే 2014 నుంచి 19 చేపల పరిశ్రమ పెరిగింది, అందుకని పెరిగింది అంటారు. ఇప్పుడు మనం చెప్పేది ఏమంటే చేపల పరిశ్రమ ఎంత, దాని కాంట్రిబ్యూషన్ టు వ్యవసాయం ఎంత, ఇది పెరిగినంత మాత్రము వ్యవసాయమే పెరిగేదానికి అవకాశం ఉందా అని చెప్పి యాక్చువల్ ఎస్టిమేట్స్ తీసినామన్నమాట. యాక్చువల్ ఎస్టిమేట్స్ తీసినట్లయితే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం చూపించినట్లు కాకుండా వాస్తవానికి వ్యవసాయ రంగం తగ్గుతూ వస్తుంది. 2014-15 -0.35, 2015-16 మరి రివైజ్డ్ ఎస్టిమేట్ చూసినట్లయితే -12.28, 2016-17 చూసినట్లయితే -7.36, 17-18 ఇంకా ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ఉన్నాయన్నమాట. దాని తర్వాత అగ్రికల్చర్ చూసినట్లయితే వ్యవసాయ రంగము 2014-15 -0.35, 2015-16 -12.28, 2016-17 ఇది సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ -7.36, 17-18 ఇంకా రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూపంలో ఉంది కాబట్టి 15.31. అవి అంటే ఒక పక్కనేమో మనకు యాక్చువల్ వ్యవసాయం అనేది తగ్గుతోంది, కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన మొత్తం కాంట్రిబ్యూషన్ పెరిగింది అని అంటారు. ఎందుకు పెరిగింది అని ప్రశ్న అడిగితే దానికి చేపల పరిశ్రమ, తర్వాత గొర్రెలు, పశువులు పెరిగింది కాబట్టి ఓవరాల్గా పెరిగింది అంటారు. ఇది వాస్తవానికి మన అగ్రికల్చర్ ఏదైతే వ్యవసాయ రంగం ఉందో దాన్ని ఎస్టిమేట్ చేసేదానికి ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ అనేది వచ్చింది. ఈ స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్టాండర్డ్ అడాప్ట్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే గొర్రెలకు, మేకలకు, తర్వాత పశువులకు అండ్ చేపలకు ఉందో ఇంతవరకు ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ అనేది ఇవాల్వ్ కాలేదు దేశంలో. అంటే ఏ రాష్ట్రమో వాళ్ళకు తెలిసిన విధానంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. అది స్టాండర్డ్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ కనపడుతుంది 33% పెరుగుదల, 26% పెరుగుదల, 38% పెరుగుదల వివిధ సంవత్సరాల్లో చేపల ఉత్పత్తి పెరిగింది అంటారు. ఇది చేపల ఉత్పత్తిని ఎవరు యాక్చువల్గా దీన్ని లెక్కేయాలా, ఏ విధంగా లెక్కేయాలా? చేపలకు ఉత్పత్తి పెరిగినంత మాత్రాన మొత్తము గ్రోత్ రేట్ అనేది అగ్రికల్చర్లో ఉంటుందా అంటే ఎందుకు ఇది ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే ఇటువంటి ఫిగర్స్ అనేది మనం బేస్ చేసుకొని మనం ఏదో ఊహలోకి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. ఏదైనా కానీ దేశవ్యాప్తంగా యాక్సెప్ట్ చేసిన కొన్ని ఫిగర్స్ యాక్సెప్ట్ చేయాలి. అన్ని చోట్ల వ్యవసాయం తగ్గుతుంది, ఒక పక్క చూస్తే కరువు ఉంది, ఒక పక్క చూస్తే మా వ్యవసాయం పెరిగింది అంటే 2014 నుంచి 2019. అది వాస్తవం అంటే మళ్ళీ ఇవన్నీ డిఫిషియన్సీస్ కనపడుతూ ఉన్నాయన్నమాట. మరి ఇది కాకుండా అదేవిధంగా క్వశ్చన్స్ అన్ని తర్వాత ఒకటేసారి ఆన్సర్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే పన్ను భాగం లేకుండా మనకు స్థూల ఉత్పత్తిలో భాగం చూసినట్లయితే యాక్చువల్గా వాస్తవానికి మనకు 2014 నుంచి 2017 ఎందుకంటే మనకు కీలకమైన సంవత్సరాలు ఇవే కాబట్టి పోస్ట్ ఇది మనము 5% మాత్రమే పెరిగినామన్నమాట. ఈ పీరియడ్లో నేషనల్ యావరేజ్, జాతీయ యావరేజ్ వచ్చి 7.1% ఉంది, మనం మాత్రం 5% పెరిగిండేది అంటే తక్కువ. సరే కొంతవరకు ఇది బైఫర్గేషన్ జరిగింది కాబట్టి బైఫర్గేషన్ ఇష్యూస్ ఉన్నాయని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన విషయమే. కాకపోతే ఇవి వాస్తవాలు అన్నమాట. కానీ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 14.5% 2012 నుంచి 10.2% 2017లో తగ్గింది. 2012లో 14.5 ఉండే 2017కు 10.2కు తగ్గిందనమాట. అండ్ మనము ఏదైతే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమకు సంబంధించి మనం యాక్చువల్గా 2.7% మాత్రమే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేసింది. అంటే వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ అనమాట. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఫిగర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్లీ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ చూసినట్లయితే మనము ఇన్ఫ్లేషన్ వాస్తవానికి దేశవ్యాప్తంగా 2013 నుంచి 2017 అంటే బైఫర్గేషన్కు కొంచెం ముందు కొంచెం తర్వాత చూసినట్లయితే మనకు దేశవ్యాప్తంగా 9% నుంచి 4.5%కు తగ్గించగలిగింది దేశం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఆ పీరియడ్లో, ఎస్పెషలీ ఏ రంగంలో అంటే కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే మనకు సరుకులకు సంబంధించిన నిత్యావసర సరుకులకు సంబంధించిన రేట్ల పెరుగుదల ఉందో మ్యాక్సిమం వచ్చిందనమాట ఇన్ఫ్లేషన్. అదేవిధంగా మనం చూసినట్లయితే
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, యాక్చువల్ ఆర్థిక పరిస్థితికి వచ్చినట్లయితే మనము ఈ 2014 నుంచి మనము 2019 వరకు మనం గమనించినట్లయితే పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్ ఒక ముఖ్యమైన అంశము అందరినీ బాగా ఇబ్బంది పట్టి అందరినీ చాలా దిగులు పెట్టే విషయం అన్నమాట. విపరీతంగా అప్పు పెరుగుదల. ఇప్పుడు అప్పు అనేది చేయొచ్చునా లేదా అనేది ఒక సబ్జెక్టు. ఏ రాష్ట్రమైనా అప్పు చేయొచ్చు. అప్పు దేనికి చేయొచ్చు? అప్పు ఎప్పుడైనా కానీ మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైనా కానీ ఒక విలువైన విషయానికి, విలువైన అవసరానికి ఆ ఖర్చు పెట్టిన తర్వాత ఆ పెట్టిన ఖర్చు తిరిగి మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో మనకు మళ్ళీ ఆదాయం వచ్చేటట్లు. అంటే ఎటువంటివి? ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, పరిశ్రమలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటితో పాటు ఈవెన్ హ్యూమన్ డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ప్రజలకు సంబంధించిన చదువు చూసినట్లయితే మనం అందరూ ఏమనుకుంటాము, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అనుకుంటాం. కానీ దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్గా భావించకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కూడా భావించవచ్చు అని చెప్పి ఈరోజు నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ బాగా చదువుకున్నట్లయితే, పెద్ద చదువులు చదివినట్లయితే, పై చదువులు చదివినట్లయితే ఈరోజు ఖచ్చితంగా అది మనకు ఒక హ్యూమన్ క్యాపిటల్ అని చెప్పి మనం భావించవచ్చు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇప్పుడు వాస్తవానికి మనం కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రం చూపించినట్లయితే అక్కడ మెయిన్ రెవెన్యూ వాళ్ళకి వచ్చేది ఓన్లీ హ్యూమన్ అయితే. వివిధ ప్రపంచంలో ఉండే వివిధ దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే హై లిటరసీ రేట్ ఉంది కాబట్టి ఇది ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాకుండా మనము ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లోనే మనం గమనించినట్లయితే 2006-07 సంవత్సరం వరకు కూడా మనకు రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నామన్నమాట. 2004 నుంచి 2006-07 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా ఎర్లీ 90s వరకు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, సుభిక్షంగా ఉన్న రాష్ట్రం. 1990 నుంచి 2003 వచ్చేటప్పటికి మనం -21,000 కోట్ల రెవెన్యూ లోట్లో ఉన్నాం. 2004 నుంచి మొట్టమొదటిసారిగా మళ్ళీ రెవెన్యూ లోటు బూడ్చుకుంటూ వచ్చి 2014 వచ్చేటప్పటికి 21,000 కోట్ల రెవెన్యూ లోటు ఏదైతే ఉందో దాంట్లో 10,000 కోట్లు బూడ్చి 11,000 కోట్ల లోటుకే వచ్చింది. ఈరోజు 66,000 కోట్లకు వెళ్ళిపోయినాం అన్నమాట రెవెన్యూ లోటు. అంటే ఈరోజు 2019లో ఈ ప్రభుత్వము ఏదైతే మరి ఇన్హెరిటెన్స్ వచ్చిందో దాదాపు 66,000 కోట్ల రెవెన్యూ లోటుకు వచ్చినామన్నమాట. మరి ఫిజికల్ డెఫిసిట్ చూసినట్లయితే మనకు 2006-07లో ఓన్లీ 1.87% ఉండేది. ఈరోజు మరి 2008-09 అట్లా పెరిగి మళ్ళీ సబ్సిక్వెంట్ ఇయర్స్కి వచ్చేటప్పటికి 2.91కి వచ్చింది. అంటే మనకు క్రమక్రమంగా కూడా రెవెన్యూ డెఫిసిట్ అనేది స్టార్ట్ అయింది. 2004 నుంచి ఏదైతే పాత రెవెన్యూ లోటు బూడ్చుకుంటూ వచ్చినారో, ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకుంటూ వచ్చినారో, ఫిజికల్ డెఫిసిట్ ఒక నిష్పత్తిగా చూసినట్లయితే స్థూల ఉత్పత్తికి ఏదైతే తగ్గించుకుంటూ వచ్చినారో అవన్నీ కూడా మళ్ళీ పెరుగుదల చూస్తారు. మీకు ఇచ్చిన వైట్ పేపర్స్లో ఇవన్నీ కూడా కాలమ్స్లో మీకు ఈజీ కనపడతాయి. దాని తర్వాత మీరు అర్థం కూడా చేసుకోగలుగుతారు. ఆ తర్వాత ఎక్స్పెండిచర్ ట్రెండ్స్ అంటే మనం ఖర్చు పెట్టేది దేనికి ఖర్చు పెట్టాము. ఇప్పుడు అప్పు చూస్తే విపరీతమైన అప్పు అయింది. దేనికి ఖర్చు పెట్టినాము అదని చూసినట్లయితే మనకు సాలిడ్గా ఎక్కడ కానీ మనకు తిరిగి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఈ ఖర్చు ఉపయోగపడుతుంది అనేది ఎక్కడ కూడా కనపడడం లేదన్నమాట. ఐదర్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అన్నా ఉంది, లేదా అనవసరమైన ఎక్స్పెండిచర్ అన్నా ఉంది, లేదా ఓవర్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అన్నా ఉంది. ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఖర్చు అది తగ్గుతూ వస్తుందని చెప్పి కూడా కనపడుతుంది అనమాట. దాని తర్వాత మనము జనరల్గా ఎప్పుడైనా కానీ FRBM అనేది ఒకటి ఉంటుందన్నమాట, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని. ఇది ఎందుకు పెట్టినారు ఈ యాక్ట్ అంటే, ఈ యాక్ట్ విపరీతంగా దేశం కానీ రాష్ట్రాలు కానీ అప్పులు చేసుకుంటూ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మన స్థూల ఉత్పత్తి ఎంతైతే ఉంటుందో ఆ స్థూల ఉత్పత్తిలో 3% కంటే ఎక్కువ దాటకూడదు అని చెప్పి ఒక రూల్ పెట్టినారనమాట. సో అది FRBM యాక్ట్. ఈ FRBM యాక్ట్ 3% ఉంటే మనం గమనించినట్లయితే 2013-14 సంవత్సరానికి కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఓన్లీ 2.11 ఉంది. అంటే మనకు లిమిట్ 3% అయితే 2.11 ఉందన్నమాట. ఏప్రిల్ మే 2 నెలలు
2014-15 సంవత్సరాల్లో విభజనకు ముందు చూసినట్లయితే 1.12 ఉంది. బ్యాలెన్స్ 10 నెలలు విభజన జరిగిన తర్వాత చూసినట్లయితే 3.89 వచ్చింది. సరే, ఫస్ట్ ఇయర్ విభజన జరిగింది, లోటు ఉంది అని అనుకోవచ్చు. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ చూడండి, 2015-16 వచ్చేటప్పటికి 3.67 ఉంది. 2016-17కి వచ్చేటప్పటికి ఒకటేసారి ఏకంగా 4.42కి వెళ్ళిపోయింది. మనకు 3% లిమిట్ ఉంది, 4.42కి వెళ్ళిపోయింది. 2017-18కి వచ్చినప్పటికి 4.08కి వచ్చిందనమాట. అంటే విపరీతంగా మనము దాటిపోయి అప్పులు చేసుకుంటూ పోయినామన్నమాట, మన లిమిట్ దాటి. అదేవిధంగా రెవెన్యూ లోటు చూసినట్లయితే 2015-16 13,910 కోట్లు అయితే 16-17 వచ్చేటప్పటికి 22,141 కోటి, 17-18కి వచ్చేటప్పటికి 20,581 కోటి, 18-19 ప్రొవిజనల్ అకౌంట్స్ చూసినట్లయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి 15,370 కోట్లు అనమాట. అంటే విపరీతమైన రెవెన్యూ లోటు స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మనము విభజన ముందర ఏ విధంగా ఉన్నామనేది కూడా ఒకసారి గమనించాలి. మనకు కంబైన్డ్ స్టేట్లో విభజన జరిగిన తర్వాత విభజన ముందు తేడా, మనకు తెలంగాణకు మనము తేడా చూసినట్లయితే విభజన టైంకు తెలంగాణకు వాళ్ళకున్న భూభాగానికి, వాళ్ళకున్న జనాభాకు, వాళ్ళకున్న ఆదాయానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి వాళ్ళ సొంత పన్నుకు సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో చూసినట్లయితే 14,411 రూపాయలు పర్ హెడ్ వస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఆడున్న వ్యక్తులకు పన్ను రూపం ద్వారా పర్ హెడ్ లెక్కేసినట్లయితే 14,411 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ లెక్కేస్తే కేవలం 8,397 రూపాయలు. అంటే మనము తెలంగాణ కంటే బాగా వెనుకబడి ఉన్నాం. పైగా హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో, కీలకమైన మనకు ఆదాయం సమకూర్చే నగరం ఏదైతే ఉందో పన్ను రూపం ద్వారా, ఉద్యోగాల రూపం ద్వారా, ఇంకోటి అది తెలంగాణకు పోయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ పరిస్థితుల్లో మనకు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం చూసినట్లయితే వర్సెస్ ట్యాక్స్, అంటే మనకు పన్ను ఒక స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రము 2015-16లో 7.1% ఉంది, 2016-17లో 7.54% ఉంది, 2017-18లో 7.72% ఉంది. అంటే 7% పైనే ఉంది పన్ను ఒక నిష్పత్తిగా చూసుకున్నట్లయితే జిఎస్డిపికి. ఆంధ్రప్రదేశ్కి మనకు చూసినట్లయితే 2015-16కు 6.5%, 2016-17 6.3%, 2017-18 5.3%. అంటే మన జనాభాకు మనము జిఎస్డిపికి లెక్కేసినట్లయితే మనం చాలా తక్కువలో ఉంటామన్నమాట. మన దగ్గర తెలంగాణ మాదిరిగా మనకు పన్ను ఆదాయం వచ్చేదానికి అవకాశం లేదని క్లియర్గా కనపడుతుంది. ఈ పరిస్థితుల్లోనే మనకు ఇవన్నీ తెలుసు కాబట్టే, ఇది అన్యాయమైన విభజన అని తెలుసు కాబట్టే ఆ రోజు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు మనకు వాగ్దానం చేయడం జరిగింది. మరి 2014-15 తర్వాత ప్రత్యేక హోదా విషయంలో, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పూర్తిగా సంబంధించిన విషయం కాబట్టి ఏం చేసింది ఈ ప్రభుత్వము, ఈ 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం చూసినట్లయితే ప్రత్యేక హోదా అనే విషయాన్ని నీరుగార్చి ప్రత్యేక ప్యాకేజ్ అనే దానికి ఒక వినూత్నమైన ప్రత్యేక ప్యాకేజ్. ఏముంది ప్యాకేజీలో అని చెప్పి చూస్తే ప్యాకేజీలో ఏమీ లేదు. ప్యాకేజీలో ఉండేదంతా కూడా పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, అష్యూరెన్సెస్ ఉన్నాయో, చట్టపరంగా అదేం ప్రత్యేకంగా ఎవరు వాగ్దానం చేయాల్సిన అవసరం లేదు. చట్టపరంగా మన హక్కు, చట్టపరంగా ఏదైతే హక్కు ఉందో దాన్ని రీప్యాకేజ్ చేసి పేపర్లో పెట్టినారు. అది మన వాళ్ళు 2014 నుంచి 19 ఏదైతే తెలుగుదేశం సర్కార్ ఉందో, తెలుగుదేశం సర్కార్ చాలా సంతోషంగా స్వీకరించి తీసుకొని వచ్చినారు. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతుంది ఈరోజు రాష్ట్రం అనేది ఖచ్చితంగా మనం గమనించాల్సిన అవసరం. పోనీ దాంట్లో ఏమి వీళ్ళు సాధించుకొని వచ్చినదంటే యాజ్ ఇట్ ఈజ్ చట్టంలో ఉండేది కూడా తీసుకురాలే, ఆ చట్టాన్ని కూడా నీరు గార్చినారనమాట. ఉదాహరణకు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది అని అన్నారు. సరే, 16,000 కోట్లు, 22,000 కోట్లు, 14,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంది అని చెప్పి మీరు లెక్కేసి చెప్పినారు. లెక్కేసి చెప్పినప్పుడు దాన్ని ఖచ్చితంగా సాధించుకొని రావాలన్నా, ఎందుకంటే దాంట్లో ఉంది కదా. ప్యాకేజీలో భాగంగా ఏమని తెచ్చుకున్నారు వాళ్ళు, ప్యాకేజీలో భాగంగా మామూలుగా చట్టంలో ఏముంది, ఎంతైతే లోటు ఉందో మొట్టమొదటి సంవత్సరం, ఆ మొట్టమొదటి సంవత్సరం లోటు మొత్తము కేంద్రము దాన్ని భర్తీ చేయాలని ఉంటే వీళ్ళు ప్యాకేజీలో భాగంగా ఏమని తెలిసినారు, స్టాండర్డైజ్డ్ పద్ధతి ప్రకారము, అంటే ఒక స్టాండర్డ్ పద్ధతి అనేది కొత్తగా కేంద్రము లోపలికి పెట్టిన ఒక పదాన్ని వీళ్ళు స్వీకరించి స్టాండర్డైజ్ పద్ధతిలో మీ 16,000 కోట్లు లేదు అని చెప్పి
వీళ్ళు స్వీకరించుకొని వచ్చినారు. ఈ స్టాండర్డైజ్డ్ విధానం అనేది కొత్తగా దాంట్లో ప్యాకేజ్ ఎప్పుడైతే అనౌన్స్ చేసినారో అందులో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు ఒక టర్మ్. పాయింట్ నెంబర్ 3 అంటే వాళ్ళు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి రిలీజ్ చేసినారో పాయింట్ నెంబర్ 3లో ఉంది. పాయింట్ నెంబర్ 4లో ఏమనుంది, 4లో పోలవరం ప్రాజెక్టు 2014 రేట్ల ప్రకారము 14,000 కోట్ల క్యాప్తో, ఏది దానికి మళ్ళీ పవర్ ప్రాజెక్ట్ లేకుండా. వాస్తవానికి చట్టంలో ఏముంది, టోటల్గా పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అయినా కూడా అది ప్యూర్లీ కేంద్రానికి సంబంధం. అంటే వీళ్ళు పోయి ఈ ప్రభుత్వం పోయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం పోయి వద్దు మేమే చేసుకుంటాము, 14 రేట్లకే చాలు, 14,000 కోట్లే వస్తుంది అయినా చాలు, పవర్ ప్రాజెక్ట్ లేకుండా చాలు అని చెప్పి ఒప్పుకొని వచ్చినారు. ఎందుకు అని విచారించినట్లయితే అందరికి తెలిసిన విషయం, దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, కాంట్రాక్టులు చేతికి రావాలి కాబట్టి. ఈరోజు కొత్త ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఇన్హెరిటెన్స్ ఇచ్చినారో, ఆస్తి ఇచ్చినారంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ అంతా ఆస్తికి ఇచ్చిపోయినారనమాట ఆయన. ఈరోజు పాయింట్ నెంబర్ 7 చూసినట్లయితే దుగ్గరాజపట్నం పోర్ట్ అనేది ఖచ్చితంగా కట్టాలి అని ఉంది చట్టంలో. వీళ్ళు మళ్ళీ దాంట్లో ప్యాకేజీలో మార్చుకొని వచ్చినారనమాట. ఏమని ఫీజిబిలిటీ చూడొచ్చు అని చెప్పి. ఇంత అన్యాయంగా పాయింట్ నెంబర్ 10లో ఏమనుంది, వీళ్ళు ఇచ్చిన దాంట్లో 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు అని చెప్పి. 14వ ఆర్థిక సంఘం ఎక్కడే కానీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడే చెప్పలేదు. 14వ ఆర్థిక సంఘం ఎంతసేపు ఏమని చెప్పింది, మేము కేటాయింపులు చేసేటప్పుడు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు నాన్ ప్రత్యేక హోదా రాష్ట్రాలను మేము చూడడం లేదు, మా కేటాయింపులు మేము చేస్తున్నాము. ఆ కేటాయింపుల్లో భాగంగా ఒకవేళ రెవెన్యూ లోటు ఏ రాష్ట్రానికన్నా వచ్చిందంటే ప్రత్యేక హోదా రాష్ట్రం కాకుండా కూడా మేము ఇస్తామని. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, అందుకనే కేరళ రాష్ట్రానికి వచ్చింది, అందుకనే బెంగాల్ రాష్ట్రానికి వచ్చింది. దాన్ని వీళ్ళు మేము అసెంబ్లీలో ఎన్నోసార్లు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు అసెంబ్లీలో ఈ మాట చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీకు తెలీదు, మీకు తెలియకుంటే ట్యూషన్ పెట్టించుకోండి అని అన్నారనమాట. ఈ రోజు మళ్ళీ వాళ్ళే చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్కి 3 నెలల ముందర నుంచి ధర్మ పోరాట దీక్ష అని చెప్పి మేము చెప్పిన సబ్జెక్టే వాళ్ళే చెప్పుకుంటూ జరిగింది. చేసిన డ్యామేజ్ అంతా చేసి, ప్రత్యేక హోదాను డ్యామేజ్ చేసి, నీరు గార్చి, ప్యాకేజ్ అని చెప్పి, ఇంకోటి అని చెప్పి అన్యాయమైన పరిస్థితి. పోనీ 2019లో వాళ్ళు వదిలిపెట్టిపోయేటప్పుడు ఏ పరిస్థితులు ఇచ్చినారు రాష్ట్రాన్ని అంటే ఘోరమైన పరిస్థితులు ఈరోజు ఇచ్చిపోయినారు. ఏది ఎంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ అంటే ఫైనాన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ఏలిన 5 సంవత్సరాలు ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ కాక వాళ్ళు ఈరోజు పోతూ కూడా దాదాపు 18,000 కోట్లు ఇంచుమించు బిల్స్ అన్ని పెండింగ్ పెట్టిపోయినాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ముఖ్యమైన ఎనర్జీ సెక్టర్ చూసినట్లయితే ఎనర్జీ సెక్టర్లో మామూలుగా ఏపీఆర్సీ టారిఫ్ ఆర్డర్ ఇస్తారనమాట. అంటే ఈ రేటు ప్రకారము అమ్మాలి, ఈ రేటు ప్రకారం ఒకవేళ సబ్సిడీ ఉంటే ప్రభుత్వం ఆ సబ్సిడీని ఇవ్వాలని చెప్పి. ఎంతండి, 2018-19 లాస్ట్ సంవత్సరం చూసినట్లయితే 7,983 అంటే ఇంచుమించు 8,000 కోట్లు మళ్ళీ మన ఏపీ మన పవర్ డిస్కామ్స్కు రావాల్సినట్లుంటే మన ఏపీ పవర్ డిస్కామ్స్కు వాళ్ళు ఎంత కేటాయించినారండి, కేవలం 2,500 కోట్లు కేటాయించినారు. తెలిసి కూడా అందులో పూర్తి ఆ 2,500 కోట్లన్నా ఇచ్చినారా, అది వల్ల మళ్ళీ 1,250 కోట్లు మాత్రమే ఇచ్చిపోయినారనమాట. అదేవిధంగా సివిల్ సప్లైస్ అయితే ఘోరంగా సివిల్ సప్లైస్ 4,800 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వేరే దానిలోకి వాడినారు. ఏమిటికి వాడినారని చూస్తే పసుపు కుంకుమ అంటారు. పోనీ చంద్రన్న కానుకల డబ్బులన్నా కట్టినారంటే ఇంతవరకు చంద్రన్న కానుకల డబ్బులు సివిల్ సప్లైస్కు కట్టలేదని తేలుతుందన్నమాట. ఇట్లా చూసుకుంటూ పోతే అసలు పెండింగ్ బిల్స్ చూసినట్లయితే ఏ డిపార్ట్మెంట్ అంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్స్ మాత్రము కట్టేసినారు ఎలక్షన్ల ముందరనే, అక్కడిది తీసి. పెండింగ్ పెట్టినది ఏవి తెలుసునా, అంగన్వాడీ కేంద్రాలకు, మిడ్ డే మీల్స్కు, హోంగార్డుల జీతాలు, అవుట్ సోర్సింగ్ జీతాలు, ఇవన్నీ చూసినట్లయితే మొత్తం ట్రావెల్ అన్ని చిన్న ఉద్యోగస్తులకు సంబంధించినవి, అవుట్ సోర్సింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ప్రతి దాంట్లో అగ్రికల్చర్లో లాస్ట్కు విత్తనాలు తీసుకుంటే విత్తనాలది కూడా పెండింగ్, సివిల్ సప్లైస్ తీసుకుంటే పెండింగ్. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ ఒక్క డిపార్ట్మెంట్ పోయి ముట్టుకుంటే దాంట్లో పెండింగ్. ఒకటి బాగా క్లియర్ చేసిపోయారు అనమాట. కాంట్రాక్టర్ల బిల్లులు ఒకటి బాగా క్లియర్ చేసుకున్నారు. దాంట్లో తక్కువ పెండెన్సీ ఉంది. వేరే దేంతో పోల్చుకున్నా కూడా పెండెన్సీ తక్కువ ఉంది ఏదంటే కాంట్రాక్టర్లు, అదొకటి తక్కువ ఉంది. మిగతా ఏది చూసినా కూడా కంప్లీట్ అగ్రికల్చర్ 420 కోట్లు పెండింగ్, అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ 65, ఎడ్యుకేషన్ 300, హెల్త్ 494, ప్రతి దాంట్లో పెండింగ్. విత్తనాలు పెండింగ్, సివిల్ సప్లైస్ పెండింగ్,
ఎంప్లాయీ జీతాలు పెండింగ్, అన్ని పెండింగ్ పెట్టి దాదాపు 18,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయినారు. ఎంత పెండెన్సీ అని చూస్తే అప్పుడేమో 2,58,000 కోట్ల అప్పు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే అప్పుకు సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా 58,000 కోట్లు, పవర్ సెక్టర్ ఏదైతే కరెంటుకు సంబంధించినది ఉందో 18,375 కోట్లు, సివిల్ సప్లైస్ ఏమో 10,000 కోట్లు, మిగతా పెండింగ్ బిల్లులంతా 18,000 కోట్లు. అంటే మొత్తము మనకు పెట్టిపోయిన అప్పు ఎంత? 3,62,000 కోట్లు పెట్టిపోయినారు. 3,62,000 కోట్లు. పైగా విధానం కూడా ఎంత ఎంత అధ్వానమైన పేమెంట్ విధానం చేసినారంటే, మామూలుగా మనకు మొట్టమొదటి నుంచి కూడా ఒక పద్ధతి ఫాలో అవుతుండాలి. ఏది మనకు ఏదన్నా కానీ పేమెంట్ జరగాలంటే డైరెక్టర్ ఫర్ ట్రెజరీ ఉంటారు, ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంది, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, దాని తర్వాత వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది వెరీ క్లియర్గా చెప్పినారు. ట్రెజరీ ఒక పర్పస్ కోసము, పే అండ్ అకౌంట్స్ సెక్రటరియట్ కోసము, దాని తర్వాత వర్క్స్ అకౌంట్స్ ఏదైనా కాంట్రాక్ట్, ఇవన్నీ తీసేసి సిఎఫ్ఎంఎస్ అని పెట్టినారు. ఏమన్నది? కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి పెట్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్ సిస్టమ్ అని చెప్పి అది ఎవరు ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టినారు. ఆ ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టిన తర్వాత డైరెక్టర్ ఏ డైరెక్టర్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా పేమెంట్స్ జరిగినాయి. ఏ పేమెంట్ ఎక్కడ జరిగిందో ఎవరు తెలియదు. అందుకనే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రావాల్సినది 6 నెలల క్రితము మిడ్ డే మీల్స్ ఏమో పెండింగ్, లేటెస్ట్ కాంట్రాక్టర్ బిల్లు మాత్రం పాస్. 6 నెలల క్రితం ఉండే హోంగార్డ్ జీతం పెండింగ్, లేటెస్ట్ బిల్లు మాత్రం పాస్. 6 నెలల కింద ఉండే అంగన్వాడీ పెండింగ్, లేటెస్ట్ బిల్లు మాత్రం పాస్. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటా దీనికి తోడు ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే మనము ఒక రాష్ట్రంగా విభజన జరిగినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాము? ఆర్థికంగా మనము ఒక అగ్రికల్చర్ స్టేట్గా వచ్చినాం. ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఇంకా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితికి వచ్చినాం అన్నమాట. చూసినట్లయితే మనకు ఎంత వస్తుంది? 2014-15లో 21% స్థూల ఉత్పత్తికి అగ్రికల్చర్ వ్యవసాయం కాంట్రిబ్యూషన్ వచ్చేటట్లుంటే 15-16 క్రమక్రమంగా చూస్తే 28 నుంచి 29% అగ్రికల్చర్ పెరిగింది. అంటే స్థూల ఉత్పత్తిలో అగ్రికల్చర్ పెరిగింది, పరిశ్రమ తగ్గింది, సర్వీసెస్ తగ్గింది. అంటే మనము ఇంకా కొద్దిగా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి. వీళ్ళు చూస్తే 10% వచ్చింది పెరుగుదల, వ్యవసాయం పరిశ్రమ అంటారు. పరిశ్రమలు ఎట్లొచ్చిందా పెరుగుదల, ఇది నిజమేనా అని చెప్పి మేము లెక్కేస్తే మళ్ళా లెక్కేసి వాళ్ళు చెప్పుకున్నంత ఇప్పుడు పరిశ్రమ పెరిగింది 10% అంటారు. ఎక్కడ పెరిగింది అని చూస్తే పరిశ్రమ పెరిగేటప్పుడు కరెంటు ఖర్చు కూడా పెరగాలి కదా, కరెంటు ఖర్చు పెరగాలి కదా. కరెంట్ ఎంత ఖర్చు అయిందని చూస్తాం అనమాట. చూస్తే హైటెన్షన్ ఉదాహరణకు 2013-14లో 13-14 వదిలిపెడతాంలే కంబైన్ స్టేట్, 14-15 12,225 మిలియన్ యూనిట్స్ వాడితే 17-18 13,500 యూనిట్లే ఉండేది. 12,225 మిలియన్ యూనిట్స్ హైటెన్షన్ లో 14-15లో వాడితే 15-16కు వచ్చేటప్పటికి సేమ్ 12,387, 16-17కు సేమ్ 12,274, ఒక 17-18 మాత్రం 13,459. సో మన ప్రశ్న ఏమంటే, పరిశ్రమ పెరిగినప్పుడు ఆటోమేటిక్ కరెంటు కూడా పెరగాలి కదా, కరెంట్ యూసేజ్ పెరగాలి కదా. అంటే వాస్తవానికి వీళ్ళు చేసిన పని ఏమి? మనము ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం ఉన్నామో ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా వ్యవసాయం మీద ఇంకా కొద్దిగా ఎక్కువ ఆధారపడేటట్లు చేసి పరిశ్రమ పెద్దగా చేయకుండా పేరు కూరికే ఎంఓయూలని ఇంకోటి అని చెప్పి మెమరాండంలని అగ్రిమెంట్లని ఉద్యోగాలు వచ్చేసినాయని చెప్పి ఏది జరగకుండా ఇంకా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏం తెచ్చినాయంటే హడావుడిగా అర్జెంటుగా రాజధాని మార్చడం, హడావుడిగా అర్జెంటుగా. ఇప్పుడు మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడినాం. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది. ఒక కుటుంబం కొత్తగా ఎప్పుడన్నా ఉమ్మడి కుటుంబము భాగాలు పోయినప్పుడు ఏం చేస్తారు ఎవరైనా కానీ? ఫస్ట్ ఒకటి ఎక్కడో చోట ఒక ఇంట్లో ఒక స్థావరం చూసుకొని, భార్య పిల్లలు సుఖంగా ఉండేటట్టు చూసుకొని, పిల్లల చదువుల కోసం చూసుకొని, అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా సొంతం ఇండ్లు కట్టుకోవాలని అనుకుంటారు. విభజన జరుగుతాను ఎవరన్నా ఫస్ట్ సొంత ఇండ్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వస్తే వీళ్ళు అనుకున్నారు అర్జెంటుగా ఇప్పుడు కొత్త కట్టాలని చెప్పి కట్టేదైనా పూర్తిగా కట్టారా టెంపరీ బిల్డింగ్లు. ఈ టెంపరీ బిల్డింగ్ల కోసం విపరీతమైన ఖర్చు, దానికి తోడు మళ్ళీ వాళ్ళ ఐడియా ఆఫ్ క్యాపిటల్ ఏమంటే 2 లక్షల కోట్లు కావాలంట. ఎంత మనము ఇవన్నీ మనం అఫోర్డ్ చేయగలుగుతామా? ఇప్పుడు మనం ఎవరైనా కానీ మన స్తోమత కొద్దీ 2 వీలర్ అంటే 2 వీలర్ కొనుక్కోవాలి, 4 వీలర్ అంటే 4 వీలర్ కొనుక్కోవాలి. కానీ ప్రతి ఒక్కరు ప్లేన్ కొనుక్కుందామంటే అవుతుందా? అంటే వీళ్లకు చిత్తశుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, డబ్బుల మీద ఆలోచన లేకుండా కేవలం ఏ కాంట్రాక్ట్ వర్క్ చూస్తే
ఏ విధమైన కాంట్రాక్ట్లు చేతికి వస్తే ఎక్కడ లాభాలు వస్తాయనే ఆలోచన తప్ప వేరే లేకుండా ఈరోజు ఈ పరిస్థితులు అంటే 3,60,000 కోట్లు ఇంచుమించు ఈరోజు మైనస్లో పెట్టిపోతున్నారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలని చెప్పి ఈరోజు ఈ వైట్ పేపర్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయినా కూడా మొట్టమొదట 2014 సంవత్సరంలో విభజన జరిగినప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా దిగులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారనమాట, ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా, ఏమని, ఇట్లా దిగులు పడకూడదు సార్, మీరు దిగులు పడి మీరు అధైర్యపడి అందరిని అధైర్యపెట్టద్దండి, ధైర్యంగా ఉండాలి, ఏదైనా కూడా ధైర్యంగా ఫేస్ చేయాలి, ధైర్యంగా ఫేస్ చేద్దాం, ధైర్యంగా సాధించుకుందామని ఇవన్నీ ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వము ధైర్యంగా ఫేస్ చేసి ధైర్యంగా సాధించి మన ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని అంతా కూడా ఇంప్లిమెంట్ చేసి ముఖ్యంగా మనం హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే మానవ వనరులు ఉందో ఆ మానవ వనరులకు ఇంప్రూవ్మెంట్కు ముఖ్యంగా మనం ఎక్కువ ఎంఫసిస్ పెడుతూ ఈరోజు పిల్లలు కానీ చదువులు కానీ మరి సంబంధించిన ఆరోగ్యం కానీ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇది కూడా మనం ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా భావించాలనే ఆలోచనతో దీని మీద స్ట్రెస్ పెట్టి ముందుకు పోయి మా రాష్ట్రాన్ని ఖచ్చితంగా కొద్దిగా టైం మీద ఇవన్నీ గెట్ ఓవర్ కావాలని చెప్పి కూడా కంక్లూజన్లో తెలియజేస్తా ఉంటాం. ఒక్కరైతే చెప్తాం. అప్పుడంటే హైదరాబాద్ ఉంది కాబట్టి అక్కడ ఈజీగా మనకి అమౌంట్ వచ్చింది, కూర్చుంటాయి ఉన్న పరిస్థితుల్లో మనకి ఏమున్నా కూర్చోగలుగుతాం. వేరే 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఈజ్ నాట్ రెవెన్యూ లోడ్. రెవెన్యూ లోడ్ టోటల్ మన అవుట్ స్టాండింగ్స్ అనమాట. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక పక్క మనకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టులు కానీ మనము ఏదైతే చాలా ఆలోచనతో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో అది చేసుకుంటూ ప్యారలల్గా అట్లని చెప్పి మనం వెనకబడకుండా మన పిల్లలను మన సంబంధించిన ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చదువు మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ముందుకు పోవాల్సి ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా పోవాల్సి వస్తుంది అనమాట. పోతూ ముందుకు ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చినప్పుడు మనకు రెవెన్యూస్ కూడా పెరుగుతాయి, రిసీట్స్ పెరుగుతాయి, తద్వారా మనకు పన్ను పెరుగుతుంది. గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలంటే ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో 1 year 2 years కాకుండా ఒక సైజబుల్ టైం పడుతుంది అనమాట దీన్ని గెట్ ఓవర్ కావాలి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా మామూలుగా అప్పులు తీసుకునే తప్పు కాదు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు కార్పొరేషన్లకు వాడాలన్నమాట. కార్పొరేషన్లకు వాడాలి. ఇప్పుడు అప్పు అనేది తీసుకోకూడదు అనేది తప్పు. అప్పునే తీసుకోవచ్చు. ఏ సంస్థ కూడా అప్పు లేనిది ఎవరు ముందుకు పోలేరు. కానీ తీసుకున్న అప్పును దేనికి వాడుతున్నాము, తీసుకున్న అప్పును ఇప్పుడు ఉదాహరణకు అప్పు చేస్తాము. అప్పు తెచ్చి మనకి ఇప్పుడు అర్జెంటుగా 32 కోట్లతో కిలోమీటర్ రోడ్ ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. అది ఎప్పుడు చేయాలి ఆ పని? మనం కూడా జపాన్ మాదిరి దేశమైనప్పుడు చేయాలి. 32 కోట్లతో కిలోమీటర్ ఇక్కడ రోడ్లు వేస్తున్నారు. అవి అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు కదా. డబ్బులు ఉన్నప్పుడు చేయొచ్చు. అది కూడా చేసేది తప్పన్నాం, డబ్బులు ఉన్నప్పుడు చేయొచ్చు. నేను చూపిస్తే కదా మీకు ఇండస్ట్రియల్ పవర్ కన్జంప్షన్ మనకేది ఇప్పుడు ఒకటి మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఒక పరిశ్రమ అనేది వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు పడుతుంది స్టార్ట్ కావాలనే దానికి యాక్సెప్ట్ చేస్తాం. కానీ నిజం చెప్పాలంటే ఎన్ని ఎంఓయూలు యాక్చువల్గా అవి ఫైనల్గా క్రిస్టలైజ్ అయినాయని చూస్తే కానీ అవి ఎంఓయూ రూపంలోనే ఉన్నాయి తప్ప క్రిస్టలైజ్ కాలేదు. 1-2 అరాకొర వచ్చినవి శ్రీ సిటీలో వచ్చినాయి. శ్రీ సిటీ కూడా ఎప్పుడు అప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ గోల చేసి అది వద్దు, శ్రీ సిటీ వద్దు అని చెప్పి ధర్నాలు హర్తాలు చేసినది కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. నేను చెప్తున్నా అండి, దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే మనం ఇప్పుడుండే పరిస్థితుల్లో అర్జెంటుగా పరిశ్రమ నేసో చేసేస్తాము అనే దానికంటే కూడా ప్రయారిటీ దానికంటే కూడా మన పిల్లలకు మనకు సంబంధించిన యువకులకు ఫస్ట్ మంచి చదువు కల్పించి చదువు ద్వారా మనకు వాళ్ళకు ఉద్యోగాలు హయ్యర్ ఎడ్యుకేషను ఉద్యోగాలు కల్పించి మనము కూడా ఒక అభివృద్ధి మార్గంలో ఈ రూట్లో పోవాలనే ఆలోచనతో ఎక్కువ ఎంఫసిస్ ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో మన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్కీమ్ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనమాట. ఉదాహరణకు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరు? రైతులు. సో రైతులు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు ఇతర వేయకముందే మన సాయం
మనం అనౌన్స్ చేసిన తర్వాత కాదు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది, మనం అనౌన్స్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం. దట్ మీన్స్ ఈవెన్ భారతదేశం అంతా కూడా దే యాక్సెప్టెడ్ అనమాట, దిస్ ఇస్ ద రైట్ వే అని చెప్పి. అంటే మనం ఇప్పుడు రైతులకు నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్, అంటే ఇన్సూరెన్స్ అనే సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ నేషన్స్లో అదొక ఒక ఒక భాగము. ప్రతి ఒక్కరికి, మనిషికి ఇన్సూరెన్స్, కార్కి ఇన్సూరెన్స్, హెల్త్కి ఇన్సూరెన్స్, అన్నిటికి ఇన్సూరెన్స్. ఒక భారతదేశంలో మాత్రం మనం ఇంకా ఇన్సూరెన్స్ అనే సిస్టంలో లేము. ఇంతవరకు రైతులకు ఇన్సూరెన్స్ అనేది లేదు కాబట్టి పంట నష్టం జరిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఆ డ్రౌట్ వచ్చినప్పుడు వాళ్ళకు రాకుండా ఉండింది. ఎందుకు రాకుండా ఉండింది? ఎందుకంటే రైతులు వాళ్ళ సొంతము ఆ ఇన్సూరెన్స్ కట్టాలనే భావన భారతదేశంలో లేదు కాబట్టి, మన రాష్ట్రం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏం చేసినారు, ఆ ఇన్సూరెన్స్ కూడా మనమే కడతాము రైతుల తరఫున. బిగ్ బడ్జెట్, ఎస్ బిగ్ బడ్జెట్. కానీ ఒకసారి మనం ఆ ఇన్సూరెన్స్ కట్టినట్లయితే ఈ రోజు ఒక 2000 కోట్లు ఖర్చు అయినా, 1000 కోట్లు ఖర్చు అయినా రేపు పొద్దున ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళని ఆదుకుంటుంది. ప్లస్ రైతులందరూ కూడా ఇన్సూరెన్స్ అనే దానికి స్లోగా అలవాటు పడతారని. సో మేము ఎంతసేపు రైతులు పిల్లలకు చదువు అమ్మఒడి మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా స్టూడెంట్ ఈజ్ నాట్ ఇన్సెంటివైజ్, ఇట్ ఈస్ ద మదర్ హూ ఇస్ ఇన్సెంటివైజ్. అంటే ఒక తల్లికి ఇన్సెంటివ్ వస్తుందన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారి. కాబట్టి మనం చేస్తున్న ప్రతి ఖర్చు కూడా చాలా ఆలోచన చేసి, అది పేరుకు మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోవచ్చు కానీ మా దృష్టిలో ఇదంతా కూడా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో సమానం అని చెప్పి. రెండు రోజులు కదా, ఎల్లుండి మీకే తెలుస్తుంది. ఏదమ్మా చూస్తాం స్లోగా, ఎందుకంటే ప్రయారిటీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎవ్రీథింగ్ విల్ కమ్, అన్నీ వస్తాయి కానీ ప్రయారిటీస్ అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు అర్జెంటుగా మనం పిల్లల్ని వదిలిపెట్టేసి, ఆరోగ్యం వదిలిపెట్టేసి, అన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ బ్రహ్మాండమైన ప్యారిస్నో లండన్నో కట్టాలని మాకు ఉంది, కట్టాలనే కానీ కట్టలేం కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే వస్తాయో, సెంట్రల్ స్కీమ్ వచ్చిన దానికి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. సెంటర్ నుంచి వచ్చే డబ్బులు మనం ఎందుకు పోగొట్టుకుంటాం, మన మ్యాచింగ్ గ్రాంట్ మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఎనీ వన్ అన్న లాస్ట్ అమ్మా, వన్ లాస్ట్ ఓవరాల్ 5 years క్యుములేటివ్ 5 years 2 years అంటే మీకే తెలుస్తుంది. 2 days సారీ 97,000 కంబైన్డ్ స్టేట్ నుంచి వచ్చినాయి. నో నేను ఎందుకంటే మొదట్లో చెప్పినా కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది కానీ అదొక హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం కాబట్టి మనం అదొక పెట్టుబడి కింద భావిస్తా ఉన్నాం. అందుకని అంటే మేము ఆల్ ద టైమ్ సేయింగ్ ఇస్, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది ఉపయోగపడేదానికి ఖర్చు పెడుతున్నాం తప్ప వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ దాంట్లో ఏమి లేదు. ఇప్పుడు ఈరోజు చిన్నపిల్లలు చదువుకునేదానికి పోయేటప్పుడు 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారంటే ఎందుకు అది ఇస్తుండేది? మీరు ఎన్రోల్మెంట్ చూడండి ఎంత పెరిగిందో, స్కూల్స్లో ఎన్రోల్మెంట్ ఎంత పెరిగింది ఆఫ్టర్ అమ్మఒడి ఇంట్రొడక్షన్ అనేది. సో ఈరోజు పిల్లలు చదువుకుంటారు, పిల్లలు చదువుకున్న తర్వాత మనకు ఏదైనా క్రియేషన్ ఆఫ్ వెల్త్ లో ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ వే టు క్రియేట్ వెల్త్. రైట్ మా, థ్యాంక్ యూ. లాస్ట్ కార్పొరేషన్ దగ్గర నుంచి దాదాపు 30,000 crores వరకు అప్పు తీసుకుని మనం గ్యారెంటీ ఇచ్చి మన వాడు మన కార్పొరేషన్ మళ్ళీ మనకు చెల్లించాలి. వాళ్ళు ఈ 30,000 కోట్లు కానీ ఇప్పుడున్న రాజధాని కానీ ఇతర అప్పురాలు కానీ తీసుకున్న వరకు మీరు ఎలాగ 2 రోజులు కదమ్మా, వైట్ పేపర్ ఇస్ ఫాస్ట్.
ఫ్యూచర్ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఫ్యూచర్